మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్లకు బలవుతుంటే మరికొందరు లొంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాటు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు ఆంధ్రాలో లొంగుబాటులు నమోదవుతున్నాయి. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్తో ఈ రాష్ట్రంలోని లొంగుబాట్లు పెరుగుతున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ముచ్చకి నంద లొంగిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్లో తప్పించుకున్న ముచ్చకి నంద ఏఓబీలో షెల్టర్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. దండకారణ్యంలో విస్తృతంగా కూంబింగ్ జరుగుతోందని, సానుభూతి కోసం మావోయిస్టు పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని, ఆయుధాలతో సరెండర్ కావాలని మావోయిస్టులకు పోలీసులు సూచించారు. ఈరోజు మీ సమక్షంలో మనకి సుక్మా డిస్ట్రిక్ట్ నుండి ముచ్చికనంద అతను మన జిల్లాలో వచ్చి సరెండర్ చేస్తున్నాయి. అతను ఇప్పుడు సుమారు 21 years ఏజ్ ఉంటున్నాయి. 19 years ఏజ్లో అతను ఈ పోడియం భీమా కిరల్పార్ ఏరియా కమిటీలో ఉన్న వాళ్ళతో సహా తిరిగారు. కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి మావోయిస్ట్ తరఫున. అప్పుడు అతను ఒక తుపాకీ కూడా కొన్ని రోజు క్యారీ చేశారు. రీసెంట్ టైమ్స్లో అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు పార్టీ ప్రకారంగా జరుగుతున్న వర్క్స్తో. ప్రతిరోజు ఎక్కువ మూవ్మెంట్ చేయడం, పోలీస్ పార్టీస్కి ప్రెజెన్స్ చూసి పారిపోవడం, మిగతా విలేజెస్కి ఈ మావోయిస్ట్ ఎలాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ చూసి అతని సొంత ఊర్లో కూడా ఫోర్స్ఫుల్గా రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ జరిగిన అతని చూసి అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు. ఈ డిస్సాటిస్ఫాక్షన్ కారణంతో అతను ఈరోజు మన దగ్గరికి వచ్చేసి సరెండర్ చేస్తున్నారు. సరెండర్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ రీహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండర్ పాలసీ ప్రకారంగా అనికి వస్తున్న రివార్డ్స్ కానీ, అదేవిధంగా అతనికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కానీ, అతన్ని ఇంకా అతని సొంత ఊరిలో మిగతా ఏమైనా సమస్య అతని దానికోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్ని కన్సిడర్ చేసి అక్కడే సుక్మా ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి అన్నీ ఇవ్వగలుగుతున్నాం. సో ఇది క్లియర్గా ఇప్పుడు ఒక మొమెంటం మనకి స్టార్ట్ అయిపోయిన సరెండర్స్కి. సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి March 26 మనకి ఏమైనా డెడ్ లైన్ ఉన్నాయా, ఈ మావోయిస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ని పూర్తిగా మనకి ఫినిష్ చేయాలి. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం.